అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 84. దానికే కాలేజ్ నుండి తీసేయాలా? 4 మాటలు చెప్పి వదిలేయచ్చుగా. నేను ఫీల్ అయ్యింది వాళ్ళని కాలేజ్ నుండి పంపించమని కాదు, ఇంకోసారి అనకుండా జస్ట్ వార్నింగ్ ఇవ్వమని. అచ్చా, ఇంకా ఇంకా ఏముంది? ఏం లేదు. ఇంకా ఏదో చెబుతున్నావు కదా, చెప్పు. చెప్పాను కదా ఏం లేదు అని. వార్నింగ్ ఇచ్చి వదిలిపెడితే నీ జోలికి రారు అని అనుకుంటున్నాను కాదు, నీ మీద ఈగ వాలిన వాటిని మూలాల నుండి పీకి పడేస్తా. అమ్మాయిలు కాబట్టి బ్రతికిపోయారు, అదే అబ్బాయిల నోట్లో నుండి వస్తే మాత్రం నెక్స్ట్ సెకండ్ మూసీ నదిలో తేలేవారు. అంత కోపం ఎందుకు హర్ష నీకు? నీ జోలికి ఎవ్వరు వచ్చినా నేను ఇలాగే రియాక్ట్ అవుతాను. నీ ఊసు నేను తప్ప ఇంకెవ్వరూ తీయకూడదు. అది లేడీస్ అయినా సరే చంపి పూడుస్తా. నీ జోలికి వచ్చిన వాళ్ళని ఆనవాళ్ళు లేకుండా చేసి పడేస్తా. మరి నాతో పాటు నీ పరువు పోయినా పర్వాలేదు అన్నా? ఎస్, ఇప్పటికీ కూడా అదే మాట అంటాను. నిన్ను నాతో కలిపి అన్నారు కాబట్టి నాతో మాత్రమే, నాట్ అనదర్ వన్. ఇంకా బ్రతికి బట్టగట్టారు, లేకపోతే పాడే ఎక్కుతుండే అంటున్నా అతని శ్వాస అంత దగ్గరలో ఉన్న అంజుకి తగలడంతో గుండె వేగం పెరుగుతూ ఉంటుంది. పాపకి వితౌట్ షర్ట్లో ఉన్న బాబుని చూస్తుంటే మెల్లగా చెమటలు పడుతుంటే అతను ఎక్కడున్నాడో చూసుకొని చిన్నగా కన్నింగ్ స్మైల్తో పాపకి ఇంకాస్త దగ్గరికి వచ్చి ఆమె పుట్టపై ప్రెషర్ పడకుండా అతని చేతులతో బ్యాలెన్స్ చేసుకుంటూ, ఏంటి ఏం చేస్తున్నావు అంటుంది అంత దగ్గరగా. సెమీ న్యూడ్గా ఉన్న బాబు బాడీని చూసి టెన్షన్ పడుతూ. చెప్పాను కదా పాప, స్నాక్స్ తీసుకుంటాను అని. అనగానే కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. గుడ్ల గుబ్బ కళ్ళేసుకొని ఆ చూపేంటే? మరి నువ్విలా ట్విస్టులు ఇస్తుంటే భయం వేదా నీకు? పనిష్మెంట్ పాప. నన్ను తిట్టావు కదా. తిట్టానా? ఏమని? అదే నాకు మూడ్ వచ్చినప్పుడు నీ దగ్గరికి వస్తాను అని, లేకపోతే రానా అంటూ కన్నింగ్లు విసురుతూ టక్కున ఆమె మీద చేరిపోతాడు. ఈసారి ఆమె బాడీ పార్ట్స్ అన్నీ బాబుకి డైరెక్ట్గా తగులుతున్నాయి. ఇద్దరికీ ఒంట్లో కరెంట్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఆమెకు తెలియకుండానే తన చేతులు హర్షని చుట్టేశాయి. అలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయని బాబు ఆమెను ఇంకాస్త దగ్గరికి పొదివి పట్టుకొని ఆమె మెడవంపులో కిస్ పెడుతూ ఉంటే ఆమె చేతులు హర్ష బాడీని నలిపేస్తుంది. ఆమె అలా గట్టిగా పట్టుకునేసరికి బాబుకి ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం అతడి వల్ల కావట్లేదు. ఇద్దరి తనువులు ఒకదానికొకటి రాజేసుకుంటుంటే పరవశంగా ఫీల్ అవుతూ అతడి చేతిలో ఆమె డ్రెస్ లోపలికి పోనిస్తూ డైరెక్ట్గా ఆమె వీపుని తడుముతుంటే తమకంతో మోకింగ్ సౌండ్స్ ఇస్తుంది. ఆ సౌండ్కి బాబు కోరికను ఇంకా రెచ్చగొడుతుంటే ఆమె డ్రెస్ని పైకంటూ మెత్తగా తగులుతున్న యవ్వన శిఖరాగ్రాలను చూడగానే బాబు కళ్ళు ఫ్రీజ్ అయిపోయాయి. అంజుకి ఆమె పరిస్థితి గుర్తొచ్చి అతడిని దూరం తోసేయడానికి ట్రై చేస్తుంటే చిరాగ్గా చూస్తాడు. వద్దు అన్నట్లు తల అడ్డంగా ఊపుతుంది. చిన్నగా ఆమె చెస్ట్ మీద ముద్దు పెట్టి అలాగే మెల్లగా కిందకి వస్తే వద్దు అన్నట్లు ఆమె నాభి మీద చేయి పెట్టుకుంటుంది. ఆమె చేతులు స్మూత్గా రిమూవ్ చేసి ఒక చేతితో లాక్ చేసి ఆమె నడుం మీద అతని పెదవులు చేసే సయ్యాటకి ఒంట్లో నరాలు జివ్వుమంటున్నాయి. ఆమెకి పక్కన ఉన్న బెడ్షీట్ని నలిపేస్తుంది. అతనికి ఆమె నాభిని చూస్తుంటే ఈ లోకాన్ని మర్చిపోయి నాలుకతో తడి అద్దుతూ పొట్ట మొత్తం వెట్గా మార్చేశాడు. ఇంకా కొంచెం కిందకి వస్తే ఆమె గాయం కనబడేసరికి అప్పటి వరకు ఉన్న మోహాన్ని అణుచుకుంటూ పాప పరిస్థితి అర్థం చేసుకున్న బాబు ఆమె టాప్ని కిందికని మెల్లగా వచ్చి ఆమె పక్కన చేరిపోయి ఆమె పరువాల మధ్య తలదాచుకుంటాడు. అప్పటి వరకు మరిపించి మోహించి ఇప్పుడు ఆమె గుండెల్లో చిన్నపిల్లాడిలాగా తలదాచుకుంటుంటే ఆమెకు ఏదో తెలియని భావోద్వేగానికి లోనవుతుంది. హర్ష హెయిర్ లోపలికి చేతులు జొప్పిస్తూ అతడికి మసాజ్ చేస్తూ ఉంటుంది. అతను డ్రింక్ చేసినా కానీ తను నార్మల్గా ఉండడం, ఎట్ ఏ టైం అతడి ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం ఆమెకు చాలా నచ్చింది. ఓయ్ పడుకోవే అంటాడు ఆలోచిస్తుంటే. నేను పడుకోలేదని నీకెలా తెలుసు? నువ్వు ఎవ్రీ సెకండ్ ఏం చేస్తావో నాకు అన్నీ తెలుస్తుంది బేబీ. నీ మనసులో అనుకున్నవి కూడా నాకు తెలిసిపోతాయి. ఎందుకంటే దిస్ ఈజ్ మై ప్రాపర్టీ కదా. నా బాడీ నాకు తెలియకుండా ఉంటుందా? డ్రింక్ చేసినా కానీ కంట్రోల్ తప్పకుండా ఫీలింగ్స్ని ఎలా అణుచుకుంటున్నాడనే కదా నీ డౌట్? పిచ్చి, నేను నీకు తప్ప దేనికి బెండ్ కాను. ఆ డ్రింక్ నన్నేం చేస్తుంది? పడుకున్నవాడల్లా కళ్ళు తెరిచి ఎదురుగా యవ్వన శిఖరాగ్రాలు అడ్డుగా కనిపిస్తుంటే చిన్నగా నవ్వుకొని ఓయ్ ఫేస్ చూపించి మాట్లాడే అంటాడు. ఫేస్ని దాచిపెట్టుకున్నానా? ఇక్కడే ఉందిగా అంటూ అతడి తలలో ఉన్న ఆమె వేళ్ళు అతడి హెయిర్ని పట్టుకొని వెనక్కి అనుకొని
ఇప్పుడు కనబడిందా? బాగా అని ఆమె యవ్వన సిరుల మీద అదర సంతకం చేసి అతడి పెదవులని తీసుకొచ్చి ఆమె పెదవుల దగ్గర పెడతాడు. అప్పటికే అక్కడ తగిలిన స్పర్శకి అయోమయంగా ఉంది ఆమె పరిస్థితి. ఇంతకుముందు పెదవికి బైట్ ఇవ్వడంతో ఎర్రగా కందిన పెదవిని చూసి నాలుకతో చల్లగా తడి అద్దుతుంటే అప్పటి వరకు మంట పుట్టిన చోట అతడు అలా చేయగానే చల్లగా అనిపిస్తుంది. బేబీ, నన్ను తట్టుకోవాలి మరి అంటాడు. బాబోయ్, నన్ను భయపెట్టకు రావణ్, భయంగా ఉంది. దేనికి భయం? ఏమో, ఏం చేస్తావో అని. ఏం చేసేది మాటల్లో చెప్పరు పాప, చేతల్లో మాత్రమే చూయించాలి. చూపించనా అంటూ హస్కీగా వచ్చింది అతడి వాయిస్. హా, ఏంటి అంటుంది కంగారుగా. అదే ట్రయల్స్. ఏంటి? ఇప్పుడేం వద్దు బాబు, కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాదు. మన ఫస్ట్ నైట్ వరకు ఆగాల్సిందే అనగానే అతడి చేతిలో ఉన్న నడుం ఒక నొక్కు నొక్కుతాడు. ఆవు అంటుంది. మొరటోడా, అంత గట్టిగా నొక్కాలా అంటూ అతడి తల మీద ఒక్కటేసింది. ఓయ్ మెంటల్, ఎందుకు కొడుతున్నావే అని ఆమె చేతిని అతడి మెడ చుట్టూ వేసుకొని అతడి చేతిని ఆమె తల మీద వేసుకొని దగ్గరికి అదుముకుంటాడు. మరి ఏంటి నీ మోటు సరసం అంటుంది. చెప్పాను కదా పాప, నేనిచ్చే ప్రతి పెయిన్ని నువ్వు బేర్ చేయాలి అని. బాబోయ్, నన్ను భయపెట్టకురా, నా బాడీ తట్టుకోలేదు. ఎందుకు భయం? నీ భయాన్ని పోగొట్టి నీ బాడీని స్ట్రాంగ్ చేస్తా, ఓకే అని స్మూత్ టోన్తో చెప్తాడు. సరే కానీ అమ్మ ఎలా ఉంది? రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయా? ఇంకా కొన్ని రిపోర్ట్స్ రావాలి, వచ్చాక నార్మల్ ఉంటే సర్జరీ చేస్తారు. భయంగా ఉంది రావణ్. దేనికి? అమ్మ గురించి. ఏం కాదు, నువ్వు టెన్షన్ పడకు, అమ్మ చాలా ధైర్యంగా ఉంది. నువ్వు భయపడి ఆమెని భయపెట్టకు. నీ ఆలోచన నా మీద ఉంచు. అమ్మని నేను చూసుకుంటాను కదా. నువ్వు ఉన్నావనే ధైర్యం. థ్యాంక్ యూ రావణ్ మహారాజ్ అనగానే ఆమె తల నిమురుతూ ఆమె హెడ్ని అతడి గుండెలకు అదుముకొని ఆమె ఫోరెడ్ మీద కిస్ పెట్టి మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు. అతడి గుండెల్లో తలదాచుకున్న ఆమెకు ఒక ధైర్యం, బెరుకు లేదు. అతడి కౌగిల్లో కొండంత అండగా అనిపిస్తుంది ఆ క్షణం. అలాగే ప్రశాంతంగా సేద తీరుతూ నిద్రలోకి జారిపోతుంది. ఎర్లీ మార్నింగ్ మెలకువ వచ్చిన పాప కళ్ళు తెరిచి చూసేసరికి బాబు గుండెల మీద ఉండడంతో తెల్లగా మిలమిల మెరుస్తున్న అతడి ఛాతి మీద చిన్నగా ముద్దు పెట్టి లేవబోతుండగా టక్కున అతడి ఐరన్ లాంటి హ్యాండ్స్లో పప్పిలా బందీ అయిపోయింది. వదులు బాబా, నేను వెళ్ళాలి. ఎక్కడికి పాపా? వాష్రూమ్ అంటుంది. అయితే ముద్దు పెట్టెళ్ళు. ఛీ, పాచినోట ముద్దేంటి? మార్నింగ్ కిస్ బాగుంటుందే, ఫుల్ ఎనర్జీ వస్తుంది తెలుసా. ప్లీజ్ రా, కాసేపు నన్ను ఊపిరి పీల్చుకోనివ్వు. ఆ మాట బయటకు రాకముందే పాప పప్పీ లిప్స్ లాక్ అయ్యాయి. గింజుకుంటోంది. 3 నిమిషాలకి వదిలి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు. అంజమ్మ, వీడు నన్ను పూటకోరకంగా టార్చర్ చేస్తున్నాడే. ఉఫ్, వీడిని తట్టుకోవడం కష్టమే అనుకుంటూ మెల్లగా అక్కడి నుండి లేస్తుండగా బాబు ఎప్పుడొచ్చాడో కానీ పాపని మెల్లగా తీసుకెళ్లి వాష్రూమ్లో వదిలాడు. అంతలో మొబైల్ రింగ్ అవ్వడంతో వచ్చి కాల్ లిఫ్ట్ చేసి, చెప్పండి. అతడు ఏదో అనగానే, మీరేం చేస్తారో నాకు తెలీదు. 10 డేస్లో అన్ని డాక్యుమెంట్స్ సింధుజారెడ్డి పేరు మీదకి ట్రాన్స్ఫర్ కావాలి. ఒకసారి లాయర్తో మాట్లాడండి సార్. ఓకే అని కాల్ కట్ చేసి వెంటనే లాయర్కి కాల్ చేసి, హలో లాయర్ గారు, చెప్పండి హర్షవర్ధన్ గారు. చెప్పిన వర్క్ ఎంతవరకు వచ్చింది? అది కొంచెం టైం పడుతుంది హర్షవర్ధన్ గారు. అన్ని డాక్యుమెంట్స్ కరెక్టే ఉన్నాయి కదా, ఇంకేంటి ప్రాబ్లం? మీ డాడ్ ఉంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. నాకు అదంతా ఏం చెప్పొద్దు. అయినా ఆ డాక్యుమెంట్స్ అన్నీ నా పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నాయి కదా. సో నేను ఒప్పుకుంటే సరిపోతుంది. ఎవరు దీనికి ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. మీ డాడ్ కోర్టులో కేసు పెడితే కోర్టు స్టే ఆర్డర్ ఇస్తుంది. అనగానే కోర్టు స్టే ఆర్డర్ ఇవ్వకుండా పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ రెడీ చేసి సింధూజారెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ కావాలి. నాకు టైం లేదు. మీరు ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. మీ వల్ల కాదని చెప్పండి, వేరే లాయర్ని చూసుకుంటాను. అయ్యో, అలా అంటారేంటి హర్ష గారు? మీకు 10 డేస్లో డాక్యుమెంట్స్ మీ చేతిలో ఉంటాయి. ఓకే ఓకే హర్ష గారు అని కాల్ కట్ చేస్తాడు లాయర్. అంతలో అంజు పిలవడంతో తనని తీసుకుని మెల్లగా నడిపించుకుంటూ బెడ్ మీద కూర్చోబెడతాడు. ఏమైంది హర్ష, ఏదో ఫోన్లో సీరియస్గా మాట్లాడుతున్నావు? ఏం లేదు, లెక్కలు తేల్చాల్సిన టైం వచ్చింది, సో ఇప్పటి నుండే స్టార్ట్ చేశాను అనగానే, మళ్ళీ ఏం చేస్తున్నావు హర్ష, నాకు భయంగా ఉంది. మావయ్య గారిని అంటూ ఆగిపోతుంది. నువ్వేం టెన్షన్ పడకు బేబీ, మీ మావయ్య గారిని ప్రాణాలతోనే ఉంచుతాను.
అనగానే అంజుకి ఏం జరుగుతుందో అని భయం వేస్తూ ఉంటుంది. ఈయన గారికి కోపం వస్తే కంట్రోల్లో ఉండదు, ఏం చేస్తాడో ఏంటో అని అనుకుంటూ ఉండగా పాల గ్లాస్ నోట్లో పెడతాడు హర్ష. పాప గమ్మున పాలు తాగి కాస్త అటు ఇటు వాక్ చేస్తూ ఉంటుంది వితౌట్ హెల్ప్తో. హర్ష, నాకు కొంచెం పెయిన్స్ తగ్గిపోతున్నాయి చూడు, నేను ఎలా నడుస్తున్నాను. నువ్వు వెరీ స్ట్రాంగ్ బేబీ, అందుకే త్వరగా రికవరీ అయ్యావు. అవును హర్ష, ఊర్లో ఉండి పొలం పనులు చేసేదాన్ని కదా, అందుకే బాడీ దేనికైనా తట్టుకోగలుగుతుంది. నన్ను కూడానా అంటాడు ఐవింగ్ చేస్తూ. అతడు అలా అనగానే, చీపో, నీకు ఎప్పుడూ అదే ధ్యాస. ఆమె నడుమును పట్టుకొని దగ్గరికి లాక్కొని, ఎక్కడికి పోను, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళినా నిన్ను నాతోనే తీసుకెళ్ళిపోతాను. నేను కూడా నిన్ను వదిలి ఉండలేను రావణ్. నువ్వు ఎక్కడికెళ్తే అక్కడికి వస్తాను, అది నరకమైనా సరే. ఇక ఆపవే నీ సెంటి డ్రామాలు. నేను సీరియస్గా మాట్లాడుతుంటే నీకు సిల్లీగా అనిపిస్తుందా? లేదు బేబీ, సీరియస్గానే అనిపిస్తుంది. మరి ఎందుకు సెంటి డ్రామాలు అని నన్ను బాధ పెడతావు? నాకు ఇలాంటివి అంటే ఇష్టం ఉండదని తెలుసు కదా, అందుకే అన్నాను, నిన్ను బాధ పెట్టడానికి కాదు. సర్లే, ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. నడిచింది చాలు కానీ ఇక నువ్వు తినేసి కాసేపు రెస్ట్ తీసుకో, ఓకే? స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.